హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్విష్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 9th మంత్లో నేను సహాతో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను వర్కింగ్ మామ్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎలా ఉంటుంది నా డే అని షేర్ చేశాను కదా, దానికి చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. చాలా రిలేట్ అయ్యాము అని చెప్తుంటే నేను చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాను. నా వీడియోస్ మీ దాకా వెళ్తున్నాయి, కంటెంట్తో రిలేట్ అవుతున్నారు అనేసి. అండ్ చాలామంది కమెంట్లో చెప్తున్నారు లైక్ మాకు ఫ్యూ వీక్స్లో మెటర్నిటీ లీవ్ అయిపోతుంది, మాకు కూడా అలాగే టెన్షన్గా ఉంది అనేసి. ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్ అండి, నేను అలానే ఫీల్ అయ్యేదాన్ని. అండ్ ఈవెన్ నౌ టుడే కూడా లైక్ మార్నింగ్ 5:30 కల్లా లేచేటప్పుడు ఐ ఫీల్ టు మై సెల్ఫ్ అనమాట, అసలు ఐ కెనాట్ డూ దిస్ ఎనీ మోర్, లైక్ 5:30కి నా వల్ల అవ్వట్లేదు, ఐ నీడ్ ఎ బ్రేక్ అని అనుకుంటాను. బట్ అలా డే ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఐ వుడ్ ఫీల్ బెటర్. ఎండ్ ఆఫ్ ద డే ఐ వుడ్ ఫీల్ ఓకే, ఐ కెన్ డూ దిస్ నెక్స్ట్ డే ఆల్సో అని అనిపిస్తుంది. అండ్ అలా ఫీల్ అవ్వడం ఈజ్ వెరీ కామన్. బట్ నేనేం చెప్తానంటే జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్, స్లోగా బెటర్ అవుతాయి డేస్. డెఫినెట్గా మనకి మోర్ మేనేజబుల్గా అనిపిస్తుంది బేబీ గ్రో అయ్యే కొంది. సో జస్ట్ హ్యాంగ్ ఇన్ దేర్ అంతే. అండ్ నిన్న నైట్ వర్షం పడింది అనుకుంటా, అందుకే గ్రీన్స్ అన్నీ ఇంకా బ్రైట్గా కనిపిస్తున్నాయి. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అంతా. వర్షం పడిన నెక్స్ట్ డే మార్నింగ్ చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇలాంటి టైంలో కోజీగా ఒక కాఫీ తీసుకొని మంచిగా బెడ్షీట్లో మొత్తం కర్డల్ అయిపోయి బెడ్లోనే ఉండాలనిపిస్తుంది, వర్క్ అస్సలు చేయాలనిపించదు. బట్ వీ హ్యావ్ నో ఆప్షన్ కాబట్టి నేను ఇక్కడ నా కాఫీ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్ అవుతున్నాను. నేను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో జర్నలింగ్ స్టార్ట్ చేశాను. మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సమ్ డేస్ మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, సమ్ డేస్ చాలా సాడ్గా లోగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అవన్నిటిని నేను డాక్యుమెంట్ చేయాలనుకున్నాను, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనము డెలివరీ అయినాక మర్చిపోతాము. సో అదంతా జర్నీని మంచిగా గుర్తుపెట్టుకోవడానికి నేను యాక్చువల్లీ స్టార్ట్ చేశాను. అండ్ అదే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇందులో టు డూ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. మనం మామ్స్గా కొంచెం ఫర్గెట్ఫుల్ అయిపోతూ ఉంటాం కదా. సో ఆ టాస్క్ అన్ని రాసుకొని అవి అయిపోయినాక అవి కంప్లీటెడ్ అని చెక్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. సో నేను కాఫీ తాగేసి వర్క్ చేసుకుంటున్నాను. సహస్ర ఏమో ఫీడింగ్కి లేచింది, సో ఫీడ్ చేసేసి ఇక్కడ పడుకోబెట్టేస్తున్నా. మాకు 3rd బెడ్రూమ్ ఉంది కదా, దాన్ని కంప్లీట్గా మేము వర్క్ స్టేషన్ రూమ్గా చేంజ్ చేసేసాము. సో దట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కూడా కొంచెం ఆఫీస్ ఫీల్ ఉంటుంది అనేసి. కానీ నేను వర్క్ చేసుకుంటున్నంతసేపు నేను ఒక చెవు వేసే ఉంచుతానమాట, సహస్ర లేచిందా, సహస్ర సౌండ్ వినిపిస్తుందా అనేసి. లైక్ అంతే కదా, మన మామ్స్ వర్క్ చేస్తున్నా వీఆర్ నెవర్ ఆఫ్ డ్యూటీ. మన మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది, బేబీకి నా నీడ్ ఉందా, బేబీ ఏమైనా ఏడుస్తుందా అనేసి. కొన్నిసార్లు అయితే ఏడవకపోయినా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది మనకి, అదంతా మామ్ బ్రెయిన్ అనుకుంటే. ఇంకా సో ఫీడ్ చేసేసి ఇంకా నేను ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు వర్క్. అండ్ సహా వచ్చేసి మార్నింగ్ 8:30-9 కల్లా లేస్తుంది. సో ఇది యాక్చువల్లీ డిసెంబర్లో అనమాట, సో లాస్ట్ ఇయర్ వింటర్లో. సో మార్నింగ్ లేవగానే కొంచెం అలా వామ్గా ఉంటుంది కదా, సన్లో నుంచోబెడితే, డైరెక్ట్గా కాకపోయినా కొంచెం అలా నీడలో నుంచోబెడితే బాగా అనిపిస్తుంది అనేసి అలా నుంచోబెడుతున్నాము. సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే అదంతా ఇలా ఒలికేసేసి మొత్తం రచ్చ చేసింది. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నేను వర్క్లోకి వెళ్ళాలి. సమ్ డేస్ ఆర్ సో అన్ప్రెడిక్టబుల్ కదా, మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటామో బట్ ఏదో ఒకటి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా, అదే ఇదనమాట. నేను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సహస్ర అయితే ఈ మధ్య కొంచెం క్లింగీగా అయిపోయింది. నేను ఇక్కడ శాండ్విచ్ చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. యాక్చువల్లీ ఇది నా దగ్గర మష్రూమ్ది ఉందన్నమాట ఫిల్లింగ్ ఆల్రెడీ, సో దాంతో ఈజీగా అయిపోతుందని శాండ్విచ్ చేస్తున్నా. ఈ క్రీమీ మష్రూమ్ ఫిల్లింగ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇట్లాంటిది ఏదైనా రెడీగా ఉంటే ఫ్రిడ్జ్లో మనకి మార్నింగ్ టైమ్స్లో టైం లేనప్పుడు ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇంకెప్పుడైనా అది ఫిల్లింగ్ ఎలా చేయాలనేది రెసిపీ చూపిస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే కట్టు లంచ్ అనమాట. మధ్యలో నేను ఏమీ బ్లాగ్ చేయలేదు, అస్సలు కుదరలేదు, వర్క్ కూడా ఎక్కువ ఉండింది ఆ రోజు. సో అలాగే అయిపోయింది. సో ఫస్ట్ హై చైర్లో కూర్చోబెట్టి తినిపించడం స్టార్ట్ చేశాను. బట్ చాలా క్రాంకీగా అయిపోతుంది, తినను అంటుంది అనేసి ఇంకా ఇలా అవి ఇవి చూపిస్తా ఈ సీట్ మీద కూర్చోబెట్టుకొని ఇంకా తినిపిస్తున్నాను. సో హ్యాండ్తో తినిపిస్తే కొంచెం మంచిగా తింటుంది ఈ మధ్య, సో అందుకే హ్యాండ్తోనే తినిపిస్తున్నా, స్పూన్స్ ఏం వాడట్లేదు. సో ఇంకా ఇలా అన్నమాట లంచ్ కష్టాలు తినిపించడానికి.
సో లంచ్ తర్వాత నేను ఇక్కడ కొంతసేపు అలా ఫ్లోర్ టైం ఇద్దాము, ఈ మ్యాట్ వేసి అలా ఆడిద్దాం అనేసి ఈ మ్యాట్ వేస్తున్నాను. ఇదేంటంటే వాళ్ళకి ఒకవేళ సడన్గా పడినా లేకపోతే స్లిప్ అయినా కూడా దెబ్బ తగలకుండా ఉంటుంది పాకేటప్పుడు. ఇప్పుడు అన్నీ ట్రై చేస్తూ ఉంటారు కదా పాకడానికి, కూర్చోడానికి. సో ఈ బాస్కెట్ ఫుల్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట సహస్రాకి. కానీ రోజుకి ఒకటో రెండే ఇస్తాను నేను, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇస్తే ఓవర్వెల్మ్ అయిపోతారు. అండ్ రోజుకి కొత్తది టాయ్ ఇచ్చారు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఒకటి అలా ఇస్తే. సో ఈ క్రాబ్ ఉంది కదా, ఇది నేను ఇన్స్టాలో చూసి ఆర్డర్ పెట్టాను. ఇదేంటంటే వాళ్ళకి కొంచెం క్రాల్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు దాన్ని వెళ్ళి పట్టుకోవడానికైనా ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో. సో 9th మంత్ ఎండ్ వచ్చేసరికి కంప్లీట్గా క్రాల్ చేసింది, కానీ ఇక్కడ కొంచెం ట్రై చేస్తుంది. సో కొందరు నాకు మెసేజ్ చేశారు లైక్ మా పాప ఇంకా క్రాల్ చేయట్లేదు అనేసి. ఎక్కువ వరీ తీసుకోకండి, వాళ్ళే టైం తీసుకొని క్రాల్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేశారంటే మనకు అస్సలు ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో స్లోగా చేస్తారు. ఎవ్రీ బేబీ హ్యాస్ దేర్ ఓన్ టైం లైన్ కదా. సో క్యూట్గా గిగిల్ చేస్తుంది ఇక్కడ, మంచిగా ప్లే టైం అంతా బాగుంది అనేసి. దాని తర్వాత నేను ఇక్కడ పడుకోబెట్టేస్తున్నాను. నేను మళ్ళీ ఆ బెల్ట్ ఉంది కదా, సీట్ ఉన్నది, సో దాని మీద కూర్చోబెట్టే పడుకోబెడతాను. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ పీస్ఫుల్ టైమ్ ఆఫ్ ద డే అనమాట. సహస్ర పడుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సహస్ర ఇప్పుడిప్పుడే తాత అనే వర్డ్ అంటుందన్నమాట. జనరల్గా పిల్లలు ఫస్ట్ తాత అనే అంటారు కదా, స్లోగా అత్తయ్య నేర్పిస్తున్నారు తాత అనేసి. ఎంత క్యూట్గా అంటుందో అసలు. తాత ఎవరు బాబు? పిలువమ్మా, తాతను పిలువు. సో నేను లాస్ట్ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టు ఈవినింగ్ వాక్కి మాత్రం పక్కా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఒకవేళ ఒక్కొక్క రోజు మాకు కుదరకపోయినా అత్తయ్య వాళ్ళు అయితే పక్కా తీసుకెళ్తారు. అండ్ ప్రత్యేకంగా ఈరోజు ఈవినింగ్ వాక్ని నేను ఎందుకు షూట్ చేశానంటే, సహస్రాకి ఇంకొక 1 వీక్లో గుండె అయిపోతుంది అని చెప్పాను కదా నేను. సో బర్త్ హెయిర్తో తను ఈవినింగ్స్ ఎలా వాక్కి వెళ్ళేది అండ్ బర్త్ హెయిర్తో ఎలా ఉండింది అనేది మ్యాక్సిమం నేను వీడియో షూట్ చేసుకోవడానికి ట్రై చేశాను ఈ 9th మంత్లో. అండ్ నేను యాక్చువల్లీ ఒక షూట్ కూడా ప్లాన్ చేశాను తనకి. పింట్రెస్ట్లో నేను సేవ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ అన్నీ తన బర్త్ హెయిర్తో తీయాలి అని అనుకున్నాను అనమాట. టబ్లో ఒక షూట్ అనుకున్నాను. సో అలా రకరకాలు, కృష్ణుడి గెటప్ అని ఒకటి అనుకున్నాను. సో ఇవన్నీ కూడా చేశాను నేను. సో నెక్స్ట్ వ్లాగ్ అది ఉండబోతుంది. ఎలాగా షూట్ చేశాను, సహస్ర ఎంత కోఆపరేట్ చేసింది, ఎలాంటి మిస్ఫైర్స్ అయ్యాయి అవన్నీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మాకు చెస్ ఆడుకోవడానికి ఒక ఉందన్నమాట సెటప్. సో అది చూసి సహస్ర ఎంత ఎగ్జైట్ అయిపోతుందో అసలు. అది చూసి వాళ్ళ నాన్న అంతకంటే ఎక్సైట్ అయిపోయి మురిసిపోతున్నాడు. సో వాళ్ళ అమ్మాయి నెక్స్ట్ చెస్ ఆడేస్తుంది అనేసి తెగ ఇమాజిన్ చేసేసుకుంటున్నాడు. సో సహస్రాకి అయితే చెస్ నచ్చిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ ఒక టాయ్ పెట్టాం కదా సహస్ర ముందు, అది ఎందుకు పెట్టామంటే యాక్చువల్లీ సహస్రాకి ఇంకా కంప్లీట్గా కూర్చోవడం రాదు కదా. సో స్ట్రోలర్ పుష్ చేస్తున్నప్పుడు తను అలా ముందుకి పడిపోకుండా ఉండాలని పెట్టామన్నమాట. ఇక్కడ ఫ్లవర్ ఏదో ఇస్తే పోజ్ ఇస్తుంది అనుకుంటే నోట్లో పెట్టేసుకుంటుంది. సహస్రాకైతే అన్ని నోట్లో పెట్టుకోవడం బాగా అలవాటు అయింది. అదేదో ఫుడ్ పెట్టుకోవచ్చు కదా, అసలు అనవసరమైన స్టఫ్ అంతా పెట్టుకుంటుంది. మా కమ్యూనిటీలో అయితే ఇంత చిన్న బేబీస్కి కూడా ప్లే ఏరియా ఉందన్నమాట. వాళ్ళకి అక్కడ స్వింగ్స్ అవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ ఈ ఏరియా అంటే సహస్రాకి చాలా ఫేవరెట్. అసలు ఇప్పుడైతే ఈ ఏరియా నుంచి పాస్ అవుతూ ఒకవేళ ఎక్కించకపోయామా మా పని అయిపోయినట్టే. అప్పుడు చిన్నపిల్ల కాబట్టి ఊరుకుంది, కానీ ఇప్పుడు అస్సలు ఊరుకోదు. ఇక్కడ ఇంకా సహస్ర ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదనమాట, ఫుల్గా ఎంజాయ్ చేసింది.
ఈ జనరేషన్ వాళ్ళైతే ఎంత లక్కీ కదా అసలు. మన జనరేషన్లో ఇలాంటివి అసలు ఏమైనా ఉన్నాయా? ఒక పార్క్లో ఒక స్లైడ్, ఒక స్వింగ్ ఉంటేనే మనం అబ్బో చాలా గ్రేట్ అని తెగ మురిసిపోయి ఆడుకునే వాళ్ళము. కానీ వీళ్ళకైతే ఎన్ని ఆప్షన్స్. అసలు సహస్రాకైతే ఈ స్వింగ్ అంటే ఎంత ఇష్టమో. అసలు ఇప్పుడైతే అసలు దింపితే దిగనే దిగదు, ఎంతసేపు ఊపినా ఇంకా ఊపమంటది. ఒక డ్యూటీ దిగి ఇంకొక డ్యూటీ ఎక్కుతున్నాను అనమాట. ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో సహస్ర న్యాప్ తీసుకునేటప్పుడు నాకు కొంచెం టైం దొరుకుతుంది. ఆ టైంలోనే ఎడిటింగ్ అండ్ కమెంట్స్కి రిప్లై ఇవ్వడం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నాకు ఎడిటింగ్ ఈజీయే, కానీ నేను ఓల్డ్ స్టఫ్ అంతా ఎతికి ఆ వీడియోస్ అన్నీ ఒక దగ్గర పెట్టి, సో కొన్ని వీడియోస్ మిస్ అయిపోయినాయి. అవన్నీ హార్డ్ డిస్క్లో ఇవన్నీ సర్చ్ చేసి చేయడమే పెద్ద టాస్క్ అనమాట. ఇన్ని వైర్లు ఇవన్నీ కనెక్షన్స్ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు. కానీ చాలా కష్టపడుతున్నాను నేను వీడియోస్ అన్నీ ప్రాపర్గా ప్రిపేర్ చేసి మీ దాకా తీసుకురావడానికి. ఆ కష్టాన్ని గుర్తించి ఒక లైక్, ఒక కమెంట్ చేయండి, అదే చాలు. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్నాక సహస్రాకి డిన్నర్ తినిపించేస్తున్నాను. ఈరోజు ఉగ్గు పెడుతున్నాను అనమాట సహస్రాకి. అది చాలా హెల్దీ అండ్ వాళ్ళకి ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది కదా. సో ఉగ్గు తినిపించడానికి ఎన్నెన్నో కబుర్లు చెప్పి ఏదేదో చూపించి రకరకాలు చేసి తినిపించాలి కదా. వాళ్ళకి ఈజీగా అయితే తినరు ఏది. సో ఇక్కడ అలాగే కబుర్లు చెప్తున్నాను. కింద పిల్లలు ఆడుకుంటున్నారనమాట. సో వాళ్ళు ఆడుకునేది చూస్తూ అలా తింటుంది. సో డిన్నర్ అయిపోయినాక నేను క్లీనప్ చేసేసి సహస్రాకి ఇలాంటి స్లీప్ సూట్ లాంటిది వేసేస్తానమాట. సో దట్ ఎస్పెషల్లీ ఏంటంటే వింటర్స్లో సహస్ర అస్సలు బ్లాంకెట్ ఉంచుకోదు, మీద తోసేస్తూనే ఉంటుంది, తన్నేస్తుంది అనమాట. సో నాకు నైట్ అంతా అదే టెన్షన్ ఉంటూ ఉంటుంది, బ్లాంకెట్ లేదు చలేస్తుందేమో అనేసి. సో ఇలాంటిది ఏంటంటే టాప్ టు బాటమ్ వాళ్ళు కవర్డ్ ఉంటారు కాబట్టి ఒకవేళ బ్లాంకెట్ లేకపోయినా చలేదులే అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫైనల్లీ సహస్రాన్ని పడుకోబెట్టేశాను. సో ఇలా నా డేని ఎండ్ చేస్తానన్నమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి సహా హెయిర్ షూట్, తర్వాత తిరుపతి వ్లాగ్స్ అన్నీ వరుసగా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.